హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. ఈరోజు చేపల పులుసు పెడతాను. బెండకాయ వేపులు ఒకసారి ఎలా పెడతాను అలాగే చూడండి, చూపిస్తాను. ఇది ఎక్కువ చేపల పులుసు అండి. ఒక 70 మందికి 60 మందికి వస్తుంది కరెక్ట్గా. ఈ చేపల పులుసు కోసమనే కళాయి కొన్నాం పెద్దది. ఉల్లిపాయ మిక్సీలో కచ్చమిచ్చగా మిక్సీలో ఆడేసాను. ఆడేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వేపేస్తాను ఆయిల్ వేసి. ఇట్లా ఆల్రెడీ ఉప్పు వేసాను వేపి ముందు, కొంచెం పసుపు కూడా వేస్తాను. మరి ఎలా కలుపుకోవాలి కలుపు. 4 టమాటాలు కోసాను చేపల పులుసులోకి. టమాటా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో. ఈ మిక్సీలో కచ్చమిచ్చగా ఆడతాను. ఇప్పుడు టమాటా వేసేస్తాను. కొద్దిగా వేస్తాను కలిపమ్మా. కలుపు. టమాటాలు 6 టమాటాలు కాయలు వేసాను. ఇప్పుడు చేపల పులుసుకి బెండకాయ వేస్తాను. ఎందుకంటే పులుసు వేసిన తర్వాత బెండకాయ వేస్తే ఉడకదండి, గట్టిగా ఉంటుంది. పచ్చిమిర్చి చేపల పులుసు పచ్చిమిరకాయ ఉండాలి. పచ్చిమిరపకాయనే టేస్ట్. వేరకుండా కలిపి సరే చేపల పులుసు ఎలా పట్టాలో నాకు నేర్పిస్తారు. బెండకాయలు కోసాను 1/4 కిలో. నేను మిక్సీ ఆడమంటాను ఆడిగానే చల్లగా వేసుకుంటాను. బెండకాయ ముక్క మరి
మరీ చిన్నగా పోయిపోద్దండి. మరీ చిన్నగా పోసామనుకో కాదు, కలర్ తక్కువ ఉంచడం ఫోను, కలర్ పెంచు. వీడియో సరిగ్గా కనబడుతుంది. చేస్తాను అలా సిగ్గులో ఉడుకుతుంది. ఒక పావు గంట అలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దగ్గరికి అయ్యాక మీకు చూపిస్తాను. ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇది ఎండుమిర్చి వేపేసి పౌడర్ చేసేది. ఇప్పుడు జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఓన్లీ రెండే నూరుతాను. ఇదిగోండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఓన్లీ రెండే వేస్తాను పులుసులో. ఇంకా ఏం మసాలాలు వేయను. పౌడరు ఇది. ఇప్పుడు పులుసు ఎంతవరకు వచ్చిందండి అదే చూద్దామండి. నోరు తీసి కుమారెడ్డి వచ్చారు. టైం ఎంత అయితే చూడు. ఇది బయట ఉన్నాయా? కుమారి ఒకసారి గుడ్డతో పట్టుకుని కొంచెం ఇంకా అవతల జరుపుతాను. ఇలా పట్టుకో, నేను జరుపుతాను. కొంచెం ఈ సైడ్ ఇంకా మంట పడేసి జరుగుతుందా లేదు కదా పైకి. ఓకే, కొద్దిగా ఉప్పు పులుపు చూడు. ఏమంటే ఉప్పు పులుపు చూసుకుంటే ఉడికేటప్పుడు మొక్కితే ఉప్పు పడుతుందా? చాలు, పులుపు చాలు కదా. సరిపోయింది. కారం సరిపోయింది కదా కరెక్ట్గా. కారం సరిపోయింది. ఉప్పు పెట్టాలి. ఒక టిష్యూ ఇవ్వం ఎలాగా లిఫ్ట్ చేయదు కదా. లిఫ్ట్ చేయదు కదా. పని మూత పెట్టేస్తాను అలాగే దగ్గరికి అయ్యేదాకా. ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆడేసాను కదండి. ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి సగం ఉడిపోయింది. ఎంత కొంచెం పడుతుంది అన్నమాట. నేనే చెప్పాను అందరూ వస్తారు. ఇలా అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే. తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, టీవీఎల్ఐ చదవాలి. అదే పీపీఎల్ఐ ఏ క్వశ్చన్ కాదు. పీపీఎల్ఐ ఏ క్వశ్చన్ ఉంటుందో చెప్పేసి ఇస్తున్నాను మేడం. అదే 10 ప్రిన్సిపల్ అయితే చెప్పేది
వేసాను, గిన్నె కదపలాగా ఇలా కడుతున్నాను. ఎందుకంటే చాలా వెయిట్ ఎక్కువ. కొంచెం తేలికలో తీసుకుందంటే మా మేనేజ్ బరువులను తీసుకుంటే బాగుంటుందా అండి అని బరువులను తీసుకున్నాడు. సరే మొన్న గిన్నెలు తీసుకున్నా అన్నావు కదా, గిన్నెలు చూపిస్తాను చూడండి. 16,000 ఎందుకైంది అనుకుంటారా గిన్నెలకి? అది బిర్యానీ గిన్నె అండి, 12 కేజీల బిర్యానీ. ఇది 8 కేజీల గిన్నె. ఆ గిన్నెలకి ఒక ప్లాస్కో 3 లీటర్ల ప్లాస్కోకి ప్లాస్కో ఒకటి 16,500, 17,000 దగ్గర అయిపోయిందండి అది తీసుకోవడానికి. మా అమ్మాయి అంటది అంత అయిపోయిందా అంటది. అక్కడ రేట్లే అలా ఉన్నాయండి. పులుసు ఎంతవరకు వచ్చిందో చూస్తున్నామండి. బెండకాయ కొడతాను మెయిన్. గుమ్మలాడే చేపల పులుసు నాకు ఎక్కడ నచ్చదేమో. రాజమండ్రి చేప అయితే నచ్చుతుంది. ఎవ్వరు ఏరన్నా సరే, అంటే నచ్చదంటే కాదు, రాజమండ్రి చేపలు అంటే రాజమండ్రి దొరికితే ఎక్కడ దొరకవనుకో తప్ప. కానీ ఇప్పుడు అన్నీ తెచ్చిన చేపలు చాలా బాగుంటాయి ఇక్కడ. అన్నయ్య వదిలేసి తెచ్చారు. ఇవి పచ్చానికి ఉదుకుని అమ్ముతారు, రేట్ ఎక్కువ కానీ బాగుంటాయి చేపలు. బెండకాయ ఉడికి పెడతా, లాస్ట్ వెళ్ళి పెడతా, రోజు పెడతా మీకు అనుకుంటా. ఉప్పు ఎంత చూసాను. ఇవాళ యూట్యూబ్లో ఏం పెట్టలేదు, చేపలు కూడా పెట్టాలి అంటే ఏం సరిగ్గా చేయండి. యూట్యూబ్లో సాంగ్స్ అయ్యి మంచి చేయండి. లాస్ట్ పైన చూసేద్దాం. టైం ఎంత అయింది? బాగుంది చేపలు. కొద్దిగా ఉప్పు తక్కువైంది, ఎందుకంటే పులుసులో ఉప్పు కారం కరెక్ట్గా లేదంటే కూర రుచి ఉండదు. మనం ఎంత కొద్దుకున్నా ఇంకా అలా సిమ్లో ఉప్పు పావు గంట పడుతుందండి ఉడకడానికి. చూసారా చికెన్ ఎంట్లేదు, ఎందుకంటే చికెన్కి ఏదో జబ్బు వచ్చిందంట, తినొద్దు అంటున్నారు. లేకపోతే 2 వారాల మట్టి చికెనే వండుకొని ఈ వారం చేపలు తెచ్చాం. అత్తమాట చికెనే బాగుందండి. ఒకరోజు చేపలు, ఒకరోజు మటన్, ఒకరోజు ఇలా చికెనే బాగుంటుంది. బోటి కోడికూర కూడా చాలా బాగుంటుంది. నాకు ఎంత ఇష్టంగా తింటుంది. నేను ఏంటో చెప్పంటారా కూరలో? చేపల పులుసు, బోటి గోంగూర, బోటి మామిడికాయ, ఇవన్నీ ఎంత పిచ్చిగా తింటానంటే ఇంకా. కానీ వారాలు మంగళవారం, సోమవారం, శనివారం, శుక్రవారం 4 రోజులు నీసు ఉంటుంది. తినేదల్లా బుధవారం, లక్ష్మీవారం, సండే తెచ్చుకుంటాం. ఇంకోసారి బుధవారం కూడా తెచ్చుకోము. మా అల్లుడి గారు ఉంటే తెచ్చుకుంటాం. మా అల్లుడి గారు అన్నింటినీ అంతగా నీసు తెచ్చుకోము. మా అల్లుడి గారు ఉన్నారంటే 2-3 కూరలు తెచ్చేస్తారు. ఆయన తింటాం, మేమే తినాలి ఆయన పేరు. చేపల పులుసుకి నూనె ఇలా ఉంటేనే పులుసు రుచి వస్తుంది. లేకపోతే పులుసు మీరు ఎంత పెట్టినా చేపల పులుసు అన్నా రుచి రాదు నూనె లేకపోతే. ఈ మూత ఒకటే 10 కేజీలు ఉన్నట్టు ఉంది. నాకు ఎక్కడ పని ఉందండి. నేను రాజమండ్రి, మాది రాజమండ్రి నేటివ్ ప్లేస్, మా బాబాలు హైదరాబాద్. రాజమండ్రి నేను పెద్ద చేపలు తెచ్చుకోండి, చిన్న చేపలు. నేను కళాయే సిరుతున్నాను కదా, నా ఫేస్ సిరుతలేదు కదా మీకు.
నా ఫేస్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే నేను ఓకే అండి. నేను రాజమండ్రిలో ఉన్నా సరే పెద్ద పెద్ద చేపలు తెచ్చుకోనండి. ఇంతే చేపలు తెచ్చుకుని అవి దగ్గరికి పులుసు పెట్టుకుంటాను. ఒక్కోసారి బొమ్మడాలు తెచ్చుకుంటాను, చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటాను. ఇంకా పిల్లలు ఎవరు ఉండరు, నేను ఒకదాన్నే కాబట్టి ఒకరోజు తెచ్చి వండుకుంటే అది 2-3 రోజులు అవుతుంది. వారం రోజులు తిన్నాను, వారం లేని రోజుని తినేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదంటే ఎవరు చెప్తారు అక్కడ. అదే మా ఆయన గారు ఉన్నప్పుడు అయితే ఆదివారం వస్తే కంపల్సరీ 2-3 కూరలు వండుకునేవారు. ఆదివారం మాత్రమే. అదేనే ఎందుకంటే మా మరిదలకి వాళ్ళకి ఆదివారం సెలవు వస్తుంది. అందుకనేసి మా ఆయన గారు పెద్ద ఆయన కాబట్టి మా ఇంటికి వచ్చేవారు. మా మరిదులు, మా తోడుకోళ్ళు గారి పిల్లలు అందరూ కూడా ఆదివారం వస్తే ఒక పండగలాగా అయ్యేది మాకు నిజంగా. వాళ్ళందరికీ కూడా వండడానికి నాకు అస్సలు ఇసుకన్నది రాదండి. ఎంతైనా వండి పెడతాను నేను. చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడైతే మా ఆయన గారు తెచ్చిపోయారు వీళ్ళందరూ అంటే మాట్లాడుకుంటాం. కానీ ఇంకా ఈ ఆదివారం వస్తే కలిసి భోజనం చేయడాలు ఇవేమీ లేవండి. నేను ఇక్కడ పెద్ద పాప దగ్గర హైదరాబాద్లో ఉంటాను. మా చిన్న పాప, మా రెండో పాప అందరూ కూడా హైదరాబాద్లో ఉంటాం. మా గడ్డాక నేను అక్కడే ఉండేదాన్ని. 3 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఇటు అటు షిఫ్టింగ్ చేస్తాను. ఇక్కడ 20 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు అలా ఉంటాను. చెప్తున్నాండి, ఉమ్మడి కుటుంబం అన్నది మనకి అదృష్టం ఉంటేనే దొరుకుతుందండి. ఉమ్మడి కుటుంబం అన్నది అదృష్టం లేకపోతే దొరకలేదు. ఒంటరిగా ఉంటాను చూసారా, ఒంటరి పోతే అంత వేస్ట్ ఏది లేదు. తోటికోడళ్ళు, మధ్యలు, అత్తగారు ఇలా కలిసి ఉన్నది. అత్తగారి మామగారు అంతా కలిసి ఉన్నది చాలా హ్యాపీగా ఉంటుంది. మేము నలుగురు మధ్యలు, నలుగురు తోటికోడలు కూడా మాకు నోవులు ఉంటాయి. కార్తీక నోవులు, కొన్ని నోవులు అవి మా అత్తగారు ఉన్నని చెప్పి మా అత్తగారి ఇంటికాడే చేసుకునేవాళ్ళు అండి. నలుగురు ఇంత డబ్బులు వేసుకునేవాళ్ళు. మాకు పెసరపప్పు పూలు వేసుకుని నోవులు కూడా చేసి ఏ పండుగ వచ్చినా సరే మా అత్తగారు ఉందని చెప్పి కూడా చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే మా అత్తగారు చచ్చిపోయి కూడా నోవులు నేను మా ఆయన గారు కూడా చేసేవాళ్ళు కలిసి. మా మరిది, మా తోడుకోండి అందరూ వచ్చేసింది. కానీ ఇంక ఈయన చచ్చిపోయాక పిల్లలు జాబ్లో హైదరాబాద్లో ఉండడం, పెళ్ళిళ్ళు అయిపోవడం, నేను ఒకదాన్ని ఇంకా చేయలేను కదా. ఆ రోజు దండం పెట్టి తోరాలు ఏం చేస్తారంటే గోదట్లో కలిపేశాను. అన్ని తోరాలు కలిపేసిన తర్వాత మా ఆయన గారు చచ్చిపోయిన మా ఆయన గారు తగ్గిపోద్ది కదా, ఉండకూడదని చెప్పేసి కలిపి కలిపినప్పుడు పాత తోరం వండించుకొని ఇంకా చేయను కదా, మా మధ్యగారు వాళ్ళు చేసుకుంటారు కదా అన్నట్టు తోరాలన్నీ గోదట్లో కలిపేశాను. నోవులకి మా తోడుగోల గారు అబ్బాయి జగదీష్ అన్న తోడు మా పెద్ద ఉండండి. మా జగదీష్ మా తోడుకోండి. ఆ తర్వాత తోడుకొని వచ్చి పెద్దమ్మ తోరాలు ఉంటుంది నోవులు చేద్దాం అన్నాడు. నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ అమ్మగారు దేవుడిని నమ్ముకున్నారు. మా ఇంటికాడే చేసుకునేవాళ్ళు. అదేంటో నువ్వు చేయవేమో అనుకుని నేను ఇవ్వలేదంటే, లేదు పెద్దమ్మ తోరం కావాలంటే సర్లేరా బాబాయ్ని అడుగుతాను, బాబాయ్ దగ్గర ఉండే బాబాయ్ తోరాలు బాబాయ్కి ఇస్తాం. ఏదైనా మన ఇంటి పేరే కదా, మేడిపోయినోళ్ళమే కదా, మనము బాబాయ్ దగ్గర తెచ్చుకుని చేసుకోవచ్చు. మనం సర్లేరా తోరాలు అడిగి తీసుకుందాం, మన ఇంటికాడ చేద్దాంలేరా, నువ్వు చేస్తానంటున్నావు కదా, సర్లేరా చేసుకుందాం సరదాను. ఎప్పుడులాగా పెద్దనే ఉన్నప్పుడు ఎలా చేసుకున్నాం అలా చేసుకుందాం అంటే అలాగే పెద్దమ్మ. మా మధ్య గారిని అడిగితే లాస్ట్ మధ్య గారు వదిన తోరాలు ఇస్తాను పట్టుకెళ్ళండి అనేసి అన్నాడు. మళ్ళా సంవత్సరం నోములు శివరాత్రి కూడా చాలా బాబాకి మేడిపోయిన వాళ్ళకి నోములు శివరాత్రి కంపల్సరీ చేయాలి. ఆపకూడదు అసలు ఇంటి పరిస్థితులు. ఏంటంటే నేను కొంచెం మా ఆయన గారు పోయాడు, మంచి మనిషిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు అని ఒక కోపం, ఒక రోజులంతా పూజలు కూడా చేయలేదు. కోపం వచ్చేసి నాకు ఏంటి ఇలాంటి మనిషిని, ఇంత మంచి మనిషిని తీసుకెళ్ళిపోయాడు, పాపం చేసి వాళ్ళు తీసుకెళ్తా, పుణ్యం చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారేంటండి. నేను ఆ కోపంతో దేవుడు పటాలు అన్నీ కూడా దుర్గమ్మ గుడికాడ చెట్టు కింద వదిలేసాను. తోరాలు కలిపేసి చెప్తాను కదా ఉన్నట్టు. ఆ టైంలో అలా చేశాను. కానీ నాకు ఎప్పుడు తోడుండేదంటే నేను ఆంజనేయ స్వామిని నమ్ముతాడండి ఎక్కువ. మా ఆయన గారు అయితే అయ్యప్ప, శివుడు, పార్వతి. మా ఆయన గారి పేరు మేడిపోయిన మోహన్ రావు గారు అయితే ఎవరు కూడా మోహన్ రావు అని పిల్లరండి. ఆయన్ని స్వామి 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 అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సంవత్సరానికి 2 సార్లు అయ్యప్ప మాలేస్తారు. ఆయన దగ్గర 18 సార్లు పైన దాటిపోయిందండి ఆయన అయ్యప్ప మాల. ఈయన ఒక్కైనా కదండి, మా ఆయన గారితో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా మాలేసారు. మాకు రాజమండ్రి ఇస్తాను గుడి అని అయ్యప్ప గుడి ఉంటుంది. అక్కడే భోజనాలు ఇంట్లో వండేదాన్ని కాదు, అక్కడ నెలకు టికెట్ తీసేసుకునేవారు. నెలంతా భోజనాలు అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎందుకంటే పిల్లల స్థానాలు అంతే కదా, పూజ కూడా ఇంట్లో పెట్టుకునేవాళ్ళు కాదు, ఆయన గుడిలోనే
జరిగింది చెప్తారండి. మళ్ళా సంవత్సరం కంపల్సరీగా చెయ్యాలండి. చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా నా కొడుకు లేకపోయినా తోడుకోవాలి కొడుకులైనా అడిగారు కదా, నేను ఉందని చెప్పైనా నువ్వు చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు ఏం చేస్తాడో తెలీదు. నేను గుళ్ళకి వెళ్తాను, అన్నింటికి వెళ్తాను. నాకు బాగా ఇష్టం. కానీ ఎక్కువ నాకు దేవుడు ఎవరు ఇష్టము అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమండి, నమ్మకం అండి. నాకు ఎప్పటి నుంచో మా ఆయన గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను అనుకున్న పని ఏదైనా సరే నాకు ఆయన చేసి పెడతాడు. నాకు అంత నమ్మకం అండి నాకు ఆయన అంటే. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు మనకి డబ్బే కలిసి రావు కదా, మనశ్శాంతిగా ఉంటే చాలండి మనం ఇంట్లో. ఎవరైనా సరే మీరు దేవుడికి వస్తున్నా ఒక ఆంజనేయ స్వామికి కూడా అదే చిన్న ఫోటో లేకపోతే ఆంజనేయ స్వామి ఫోటో అయినా పెట్టుకుని దండం పెట్టుకుని మీకు ఎవరికైనా సరే ఆ దేవుడు మీకు కలవ చేస్తాడండి. నిజంగాను కష్టం అంటూ ఉండదు, బాధ అంటూ ఉండదు. నిజంగా ఆయన్ని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే. అలాగని ఆయన ఒక్కైనా కదా అన్ని దేవుళ్ళని నమ్ముతారండి. అన్ని దేవుళ్ళకి దండాలు పెడతారు, అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు. చేయనని కాదు, చెప్తున్నాండి. కొన్ని బాధలు మనిషికి మనశ్శాంతి ఉండాలండి. మనకి ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా మనశ్శాంతి ఉంటుంది. గుడికి వెళ్ళి మనం ఒక 10 నిమిషాల పాటు అలా కూర్చొని దండం పెట్టుకుని మనం ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా మర్చిపోతామండి. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే చేపల పులుసు అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని నా బాధలు నా కష్టాలు నా సుఖం చెప్తున్నాను అంటే. ఎందుకంటే నాకు ఉన్నది నా కుటుంబం ఉన్న, నాకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నది నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్. ఎందుకంటే నన్ను 7,000 చిల్లరి ఈరోజు 8,000 దగ్గరలో నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా ఛానల్లో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, గంట బెల్లలు కొడుతున్నారు. నన్ను నేను ఎలా చేసినా సరే నన్ను ఆదరిస్తున్నారు. మీరు అందరూ కూడా ఇలాగే ఆదరించాలని నేను కోరుకుంటానండి. నాకు డ్యాన్స్ రాదు, ఏదో వచ్చి రానట్టు చేస్తున్నాను. నేను డ్యాన్స్కి వెళ్ళాను, ఒక 2 నెలలు వెళ్ళాను, తర్వాత ఆఫీస్లో వెళ్తాను. ఇంకో 2 నెలలు పోయాక వెళ్తాను. కొంచెం వంట పని ఉంది, ఆఫీస్ వంట చేయాలి. మా ఆఫీస్కి బయట ఆఫీస్ వెళ్తాను. అయ్యాక నేను డ్యాన్స్కి వెళ్తాను. మీకు డ్యాన్స్ అది కూడా బాగా చేసి చూపిస్తాను కూడా మీకు. నేను రాజమండ్రిలో ఉన్నని చెప్పి కూడా నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. మా అమ్మ నాన్న తమ్ముళ్ళు మేనత్తలు నాకు దగ్గర ఒక 500 కుటుంబం ఉంటుందండి రాజమండ్రిలో. నాకు క్యాస్ట్ చెప్తున్నాను కదా, మేము పాపులమే. నాకు ఏ క్యాస్ట్ అని కానీ అందరూ ఒకటే. ఎందుకంటే మన ఒంట్లో ఉండేది క్యాస్ట్ కాదు, ఉండేది రెడ్ కలర్ బ్లడ్డే ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. మనకి కులంతో సంబంధం లేదు, అందరూ మంచిగా ఉంటుంది. నేను అందరితో కూడా కలిసిపోతానండి. ఎవరినైనా సరే రాజమండ్రి వెళ్ళాలంటే అక్క ఎప్పుడు వచ్చావు అని పలకరించే తమ్ముళ్ళు ఎక్కువ ఉంటారు, అన్నయ్యలు ఉంటారు. అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తారు నిజంగా. నాకు యూట్యూబ్లో కూడా నేను వీడియోస్ చేసిన ఎవరు కూడా కామెంట్స్ బ్యాడ్గా పెట్టలేదండి. ఇప్పుడు వచ్చి పెట్టలేదు, ఎవరో ఒకరు పెట్టారు, దానికి రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి కామెంట్స్ కూడా ఎవరు పెట్టలేదు. ఎందుకంటే మనం యూట్యూబ్ చేస్తామంటే మనకి తెలిసి రాదు, స్టార్టింగ్ నేర్చుకురాలా కొంచెం అలవాటు అవుతుంది నాకు ఎలా చెయ్యాలి ఏంటి అన్నది. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చెయ్యండి. మనకు ఒకసారి వచ్చే ఇప్పుడు పుట్టిన పాలు తాగే పుట్టాక 1 గంట 2 గంటలు ఉన్నాక మనం ఏడు మొదటి మనకు ఆకలి అన్నది ఏంటో తెలియదు. అలాగే మనం యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామంటే ఒకసారి మనకు జనం పెరిగిపోదు. మనం చేసి కొద్ది మన ప్రజల గుండెల్లోకి వెళ్తే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఆదరిస్తే మనకి వాళ్ళు ఆదరించకపోతే మనకి ఏది లేదండి. ఎందుకంటే మనం ఎలా చేసినా సరే వాళ్ళు చూసి లైక్ చేసి ఇష్టపడుతున్నారు మనల్ని. కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఎవరికి పెట్టద్దు. నాకైతే ఎవరో ఎవరో పెట్టారు ఒకళ్ళిద్దరు అంతే, అంతకుమించి ఏమీ లేదు. చేపల పులుసు అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు దాకా నా సోది మీరు ఆలకెత్తున్నారు. ఒక్కసారి చూడండి చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తున్నాను. దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు చేపల పులుసు. ఇది పొగట ఆడానన్నాను కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో జల్లేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ ఈ పౌడరే టేస్ట్ వస్తుందండి చేపల పులుసు. అలాగని చెప్పేసి ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం టేస్ట్ కోసం చాలు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఒకటి జల్లేసి పక్క తీసేస్తాను. చూసారా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది.
వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, ఆపేసుకోవాలి. చూసారా, మన తెలంగాణలో ఉన్నా రాజమండ్రిలో ఉన్నా ఎక్కడున్నా ఒకటేలా పెడతాం చేపల పులుసు. ఒక ఊరికి ఒకలా ఉంటుంది, కానీ నాకు రాజమండ్రిలో ఎలాగొచ్చో నేను అలాగే చేపల పులుసు పెట్టాను. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది, కొత్తిమీర వేస్తాను కదా, ఇప్పుడు పైన జల్లేస్తాను. కూర రెడీ అయిపోయింది కాబట్టి. ఓకే, రెడీ, చేపల పులుసు రెడీ. ఇక్కడ అన్నం వేడివేడిగా మరి తినేది, కానీ రైస్ ఆడలేదు. రైస్ సాయంత్రం వచ్చి కొడదామని. ఇప్పుడు చేపల పులుసు ఎప్పుడు పెట్టాను తెలుసు, సాయంత్రం 11:30 ఆ టైంకి తింటారండి చేపల పులుసు. మా ఆఫీస్లో నైట్ భోజనాలు ఆ టైంకి అవుతుంది, 11:30 ఆ టైంకి. అలాగ నూనె భలే తేలితే మనకి నూనెతో పాటు చేపల పులుసు కూడా ముక్క రావాలి. చూసారా, నా ఫోన్ జాగ్రత్త నాకు ఇదే నేను. చూసారా, చేపల పులుసు గుమ్మగుమ్మలు. ఇదంతా కూడా తెట్లాగా నూనె వచ్చేస్తుంది పైన. చల్లారి కోల్తే ఆయిల్ పైకి వస్తుంది. చూసారా, కొద్దిగా చల్లారి కోల్తే ఆయిల్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది ఇక్కడ వదిలేసి మళ్ళీ సాయంత్రం వచ్చి రైస్ వండుతాను. 9:30, 10ంటికి వచ్చి రైస్ వండి పెడతాను ఇక్కడ. ఇప్పుడు ఇది 4 ముక్కలు ఇంటికి తీసుకెళ్తాను. మెయిన్ తినేది తల ఎక్కువ తింటానండి. తల ఉన్న టేస్ట్ చేపకి ముక్కలో కూడా ఉండదండి, అంత టేస్ట్ ఉంటుందండి చేప తలకాయలోను. చూసారా, చూసారు, ఇది చెంప అంటే పెద్ద తలకాయ మళ్ళీ 2 ఇట్ల కింద కోయించాం. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే అప్పుడు టేస్ట్ అదిరిందయ్య చంద్ర. బాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్లని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అందరూ కూడా మర్చిపోకండి నా ఛానల్కి గోదావరి ముచ్చట్లు అండి నా ఛానల్. ఎందుకంటే గోదావరి ముచ్చట్లు అన్నది 3-4 ఉన్నాయండి నాది. కొంతమందికి తెలియట్లేదు, కొంతమందికి లింక్ రావట్లేదు అంటున్నారు. ఒక్కసారి చూసుకుని నా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్.